హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఎస్ఆర్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనము ఈసారి డ్రమ్ సీడర్ వేస్తున్నామండి. డ్రమ్ సీడర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోజుల్లో లేబర్ దొరకడం చాలా కష్టమవుతుంది. రైతు కూలీలు దొరికినా వాళ్ళకి 6,000, 5,500, 6,000, మళ్ళీ నారు వేయడానికి ఇంకో మనిషి 7,000, 7,500 దాకా ఖర్చు వస్తుంది. అది ప్రధాన సమస్య. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం మళ్ళీ నారు పెంచి ఒడ్లు పోస్తే మళ్ళీ ఆ ఒడ్లు ఒక 30 కిలోలు 40 ఎకరానికి ఒక 30 కిలోలు బ్యాగ్ తెచ్చి పోసి అందులో వేస్టేజ్ ఎక్కువ అవుతుంది. నారు తీసి వేయడం, లుంగలు అటు ఇటు పోయి వేస్టేజ్ ఎక్కువ. అదే డైరెక్ట్ మనం ఒడ్లు అలకడం వల్ల కేవలం 8 నుంచి 12 కిలోల మధ్యనే విత్తనాలతోటి మనకు మొత్తం ఎకరం పొలం సరిపోతుంది. విత్తన కాస్ట్ కూడా కలిసి వస్తుంది, ప్లస్ లేబర్ కలిసి వస్తుంది. మనకు ఇక్కడ రిస్క్ ఒకటే ఏముంటుందంటే, నారుకైతే ఎప్పుడైతే డైలీ వాటర్ తీయడం వేయడం ఎలా ఉంటుందో దీనికి కూడా పొలం అంతా అలానే తీయాలి, వేయాలి. కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ బాగున్న వాళ్ళు మాత్రమే ఈ పద్ధతి యూజ్ చేసుకోగలుగుతారు. పోనీ తక్కువ ఉండి ఆ పొలం వరకే ఉండి నీళ్లు మళ్ళీ తీసి మళ్ళీ వేసేంత టైం లేక ఒకరోజు పెడితే 2 రోజులు 3 రోజులు ఎకరం మారేటోళ్ళకి ఇది సెట్ కాదు. ఒకసారి మాడి పెడితే మన కరెంట్ ఉన్నంతసేపు నడిచి మొత్తం ఎకరం పొలం ఆ రోజే కంప్లీట్ అయ్యేటట్టుంటే అట్లాంటి ఒక 2-3 ఎకరాలు చేసుకోవచ్చు. ఒకరోజు 1 ఎకరానికి, ఒక రోజు 1 ఎకరానికి లెక్క డ్రమ్ సీడర్ యూజ్ అవుతుంది. దానివల్ల మన కూలి ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఇంకో మెయిన్ ప్రయోజనం ఏంటంటే పిలక అనేది మనం నార్మల్లో పెట్టినాం అనుకో, నారు వేసినప్పుడు ఆ నారు దశలో ఉన్నప్పుడే 20-25 రోజులలో మనం నారేస్తాం కదా, ఆ లోపే కొంత పిలుకు వస్తుంటుంది. దాన్ని మనం పీకి మళ్ళీ అక్కడ పెట్టినప్పుడు అది మళ్ళీ ఏనుకోవడానికి 15 రోజులు టైం తీసుకొని ఆ తర్వాత పిలికేస్తుంటుంది. అందుద్వారా పిలక శాతం అనేది కొంచెం తగ్గుతుంది. అదే మనం డ్రమ్ సీడర్లో నేరుగా విత్తనం విత్తినప్పుడు ఏమైందంటే, అది చిన్న ఉన్నప్పటి నుంచే పిలక దశ అంటే 15 రోజుల నుంచే స్టార్ట్ చేస్తుంది పిలికేయడం. దానివల్ల మనకు దిగుబడి కూడా కొంచెం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నారుమడేసి నారేయడం వల్ల, సీడ్ వేయడం వల్ల కొంచెం దిగుబడి అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఇందులో డిస్టెన్స్ కూడా సేమ్ సమానంగా పడుతుంటుంది. ఇప్పుడు మనం నాటు వేయడం వల్ల ఏంటంటే ఒకటి వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటారు. దీనికి అట్లా ఉండదు. సమానమైన డిస్టెన్స్, సమానమైన దూరంలో పడుతుంటాయి కాబట్టి గాలి అనేది కూడా ఎక్కువ ఉండి మనకి మందులు కొట్టే కూడా తగ్గుతుంది. ఎందుకంటే అక్కడ ఇక్కడ తూర్పు పడమర గాలి దిశ ఎక్కువ పోతున్నప్పుడు మనకి దోమకాట అనేది చాలా తగ్గిపోతుంది. అందులో మనకు మందు విషయంలో కూడా కొంత సేఫ్ అవుతుంది. ఇలా మనం ఒక పంట కాలం ఎకరంలో 10,000 వరకు సేవ్ చేసుకోవచ్చండి. 10,000 రూపాయలు అంటే ఇవాళ రేపు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక ఎకరం పొలం మొత్తం అన్నీ వేసి మంచిగా దిగుబడి వస్తేనే 25 నుంచి 30-35 వేలు మిగులుతాయి. అది గవర్నమెంట్ కొంటే. మామూలు దళారులకు అమ్ముకుంటే అది కూడా ఉండదు. అదే దీంట్లో ఇంకో 10,000 మిగిలినాయంటే మనకు ఆల్మోస్ట్ 40-45 వేలు ఈజీగా మిగిలించుకోవచ్చు డ్రమ్ సీడర్ వేయడం వల్ల. ఇది కొంచెం రైతులు అవగాహన చేసుకొని చాలామంది, అంటే ఎవరైతే వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఇలా యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అని నా ఉద్దేశం. నేను చూడండి, ఇందులో డ్రమ్ సీడర్ వేసేటప్పుడు ఆ డ్రమ్లో ఎప్పుడైనా మొలక శాతం అనేది 3 వంతులు మాత్రమే పోసుకోవాలి. మొలక కూడా ఒకరోజు 24 గంటలు మనం మొత్తం నానబెట్టాలి. 24 గంటల తర్వాత ఒక 24 గంటలు మండగట్టుకోవాలి. అంటే మొలక తెలుసు కదా, మండగట్ట చూపించాను కదా స్టార్టింగ్లో. అలా కట్టుకొని అది ఒక గింజ అనేది జస్ట్ పగలాలి. వైట్ కలర్ అనేది అది ఏదైతే ఎయిర్ కొంచెం బయటకు వెళ్తుందో అదే టైంలో వేసుకోవాలి. మనం ఎక్కువ మొలకెళ్ళింది అనుకో ఆ డ్రమ్ నుంచి హోల్స్ నుంచి బయట పడడం చాలా కష్టమవుతుంది. అందుకే ఒక రోజు నానబెట్టాలి, ఒక రోజు మండగట్టాలి. నెక్స్ట్ డే మీరు డైలీ చెక్ చేసుకుంటుండాలి వస్తుందా లేదా చూసి. ఖచ్చితంగా 48 అవర్స్లో మీకు వచ్చేస్తుంది. 48 అవర్స్ తర్వాత మీరు రెడీ చేసుకున్న పొలంలో వేయాలి. ఈ పొలం కూడా ఎలా ఉండాలంటే, మనం మామూలుగా నాటేసేటప్పుడు కొంచెం అటు ఇటు ఉన్న నడుస్తుంది, కానీ ఈ డ్రమ్ సీడర్ వేసేటప్పుడు చుక్క వాటర్ ఉండకుండా ట్రై చేయాలి. మ్యాక్సిమం ఎన్నో ఒక తాను కొంత ఉంటుంది, కానీ ఖచ్చితంగా వాటర్ లెవెలింగ్ అనేది కరెక్ట్ కొట్టుకోవాలి గొర్రు. దాని తర్వాత మంచిగా డ్రమ్ సీడర్ అనేది ఇత్తులు బాగా పడతాయి. ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక 24 అవర్స్ మొత్తం వదిలేయాలి అలానే. అందులో ఎప్పుడైతే పదన గుంజుకొని చిన్న చిన్న పర్రలు పడుతుంటాయి, అది మళ్ళీ వాటర్ పెట్టి దశ ఎప్పుడు వస్తుందంటే, మనం ఈరోజు వేసినామంటే ఎగ్జాక్ట్లీ 48 అవర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 48 అవర్స్ తర్వాత మీకు ఏంటంటే ఆ బురదలో ఉన్న వాటర్ అనేది మాయిశ్చర్ అనేది మొత్తం అయిపోతుంటుంది. అది చిన్న చిన్న పగుల్లాగా వస్తుంటుంది. దాన్ని గమనించుకొని మనం మళ్ళీ వాటర్ పెట్టుకోవాలి.
ఎక్కువ శాతం మనం ఏం చేయాలంటే మార్నింగ్ టైంలో వాటర్ పెట్టాలి, నైట్ టైంలో వాటర్ పెట్టాలి, మార్నింగ్ టైంలో తీసేసుకోవాలి. ఎందుకంటే మనం మార్నింగ్ వాటర్ పెట్టి నైట్ తీసేసిపోయినాం అనుకో, మనకు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు, ఏ టైంలో వాన పడుతుందో తెలియదు, ఏ టైంలో ఏం జరిగేది తెలియదు. కాబట్టి నైట్ టైం వాటర్ ఉండేటట్టు చూసుకోవాలి, ఎర్లీ మార్నింగ్ మనం వాటర్ తీసేయాలి. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి మనం మళ్ళీ వాటర్ పెట్టేటప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేడి వాటర్ వస్తుంటాయి. చలికాలం అది చాలా ఉపయోగపడుతుంది ఎదుగుదల కోసం. వేడి వాటర్ పెట్టడం వల్ల చూడండి, మనం మార్నింగ్ ఆ హీట్ వాటర్ వేడి వస్తుంటాయి, ఆ టైంలో మనం పెట్టడం వల్ల మొలక శాతం అనేది మంచిగా వస్తుంది, వేపు మంచిగా పెరుగుతుంది. చలికాలంలో ఇది ప్లస్ అవుతుంది. మనం ఎప్పుడైనా మార్నింగ్ పెట్టుకోవాలి వాటర్. మళ్ళీ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు వాటర్ తీసేసుకోవచ్చు, లేదా అట్లనే ఉంచి ఎర్లీ మార్నింగ్ రాగానే తీసి ఒక రోజు మొత్తం ఆరబెట్టి మళ్ళీ తెల్లారి ఎర్లీ మార్నింగే వాటర్ పెట్టుకోవాలి. ఇలా చేస్తే మీకు 5 డేస్లో మొలక అనేది కనబడుతుంది. 5 డేస్ నుంచి స్టార్ట్ అవుతుంది మెల్ల అక్కడెక్కడ రావడం. చూడండి నేను చూపిస్తున్నా, అక్కడెక్కడ వస్తుంటుంది. ఇలా వాటర్ మార్నింగ్ తీసేసుకోవాలి, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్ పెట్టుకోవాలి. ఇలా మీకు 5 డేస్ తర్వాత కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.